ఇది హోచి మిన్ సిటీలో ఉన్న ఇండిపెండెన్స్ ప్యాలెస్. వియత్నాం చరిత్రలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. బయట నుంచి చూస్తే పెద్ద గార్డెన్, స్ట్రెయిట్‌గా వెళ్లే రోడ్, ముందు నేషనల్ ఫ్లాగ్‌తో చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. బిల్డింగ్ డిజైన్ సింపుల్‌గా ఉన్నా చాలా మోడర్న్ స్టైల్‌లో డిజైన్ చేశారు. ఈ ప్యాలెస్‌ని 1962లో స్టార్ట్ చేసి 1966లో కంప్లీట్ చేశారు. అప్పుడిది సౌత్ వియత్నాం ప్రెసిడెంట్ ఆఫీస్ మరియు రెసిడెన్స్‌గా యూజ్ చేశారు. 1975 ఏప్రిల్ 30న ట్యాంక్స్ ఈ గేట్స్‌లోకి వచ్చినప్పుడు వియత్నాం వార్‌కి ఎండింగ్ వచ్చింది. అందుకే ఈ ప్లేస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. లోపలికి వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్ చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్, రిసెప్షన్ ఏరియా మరియు డిప్లొమాటిక్ మీటింగ్స్ కోసం స్పెషల్ రూమ్స్ ఉంటాయి. ఫారిన్ లీడర్స్‌ని ఇక్కడే కలిసి ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేసేవారు. ప్రతి రూమ్ స్పేషియస్‌గా, క్లాసిక్ ఫర్నిచర్‌తో చాలా నీట్‌గా ఉంటుంది. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఈ ప్యాలెస్ వాల్స్ డిజైన్. బయట్నుంచి వచ్చే సన్‌లైట్ ఎక్కువ లోపలికి రాకుండా ఒక స్పెషల్ ప్యాటర్న్‌తో వాల్స్ డిజైన్ చేశారు. దీనివల్ల లోపల కూల్‌గా ఉంటుంది మరియు లైట్ కూడా సాఫ్ట్‌గా వస్తుంది. అప్పట్లో నీలాంటి అడ్వాన్స్డ్ ఐడియాస్ యూజ్ చేశారు. పైకి వెళ్తే ప్రెసిడెంట్ పర్సనల్ రూమ్స్ ఉంటాయి. డైనింగ్ రూమ్, బెడ్రూమ్ మరియు ఒక స్మాల్ థియేటర్ కూడా ఉంది. కాబట్టి ఇది ఆఫీస్ మాత్రమే కాదు, ఒక ఇల్లు కూడా. రూఫ్ టాప్‌లో హెలీప్యాడ్ ఉంది. వార్ టైంలో ఎమర్జెన్సీ అయితే హెలికాప్టర్‌లో ఎస్కేప్ అవడానికి యూజ్ చేశారు. ఇప్పుడు ఈ ప్యాలెస్‌లో మెయిన్ హైలైట్ అంటే కింద ఉన్న సీక్రెట్ బంకర్. ఇది గ్రౌండ్ కింద ఉంటుంది. స్ట్రాంగ్ రీన్ఫోర్స్డ్ కాంక్రీట్‌తో బిల్డ్ చేశారు. బాంబ్స్ పడినా కూడా సేఫ్‌గా ఉండేలా డిజైన్ చేశారు. స్టీల్ డోర్స్ మరియు స్పెషల్ వెంటిలేషన్ సిస్టమ్ కూడా ఉంటాయి. బంకర్ లోపల కమ్యూనికేషన్ రూమ్స్ ఉంటాయి. ఫోన్ మరియు రేడియో ద్వారా బయట వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉంటారు. మ్యాప్స్ ఉన్న రూమ్స్‌లో వార్ ప్లాన్స్ ప్రిపేర్ చేశారు. ఇంకా ఒక స్మాల్ బెడ్రూమ్ కూడా ఉంది ఎమర్జెన్సీ కోసం. వార్ టైంలో బాంబ్స్ పడినప్పుడు ప్రెసిడెంట్ ఇక్కడే కూర్చుండేవాడని చెప్తారు. అప్పుడు అక్కడ ఎంత టెన్షన్ ఉండేదో ఇమాజిన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్యాలెస్ మ్యూజియం లాగా మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లాగానే అన్నీ ప్రిజర్వ్ చేశారు. ఇక్కడికొస్తే హిస్టరీని దగ్గరగా చూసినట్టు ఫీల్ వస్తుంది. ఇది ఇండిపెండెన్స్ ప్యాలెస్.